సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. H1B వీసాలకి సంబంధించి సరికొత్త షాకింగ్ నిర్ణయాన్ని టెక్సాస్ తీసుకుంది. ఇప్పటికే H1B వీసాలకి సంబంధించి వీసా ప్రాసెసింగ్ ఫీజుని $15,000 నుంచి $1,00,000 చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా వెట్టింగ్తో గత ఏడాది ఆపేసినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఈ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమవుతుంది అని భావించినప్పటికీ కూడా ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రం నెక్స్ట్ ఇయర్ అంటే 2027 మే వరకు H1B వీసాలను రద్దు చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి అధికారికంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. తక్షణమే వాటిని నిలిపివేయాలి. మే 2027 మే 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలని కూడా జారీ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్తో పాటుగా అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాలు ప్రతిబింబించేలా H1B వీసాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ పౌరుల దగ్గర అంత సామర్థ్యం లేకుంటే, అంత నైపుణ్యం లేకుంటే, తప్పనిసరి అనేటువంటి ఒక అనివార్య పరిస్థితి ఉంటే తప్ప H1B వీసాలు ఇవ్వకూడదు అనేటువంటి మాటని గ్రెగ్ అబాట్ అయితే ఈ కీలకమైనటువంటి ఆదేశాలని అటు ప్రభుత్వ సంస్థలతో పాటుగా ఇటు విశ్వవిద్యాలయాలకు కూడా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఆదేశాలు కూడా ఉన్నాయి. భారతీయ నిపుణులని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు. H1B వీసాలకు సంబంధించి ఆల్మోస్ట్ 70% వీసాలు అనేవి భారతీయులకే లభిస్తున్నాయి. వారి మీద ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పడబోతోంది అనేది వినిపిస్తోంది. స్థానిక ఉద్యోగాలు అమెరికన్ కార్మికులకే చెందాలి అని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గ్రెగ్ అబాట్ టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అయితే అనౌన్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అనుమతిస్తే ఇందులో మినహాయింపులు ఉండొచ్చు అనేది. గతేడాది కొత్తగా పునరుద్ధరించినటువంటి H1B వీసాల పిటిషనర్లు ప్రస్తుతం స్పాన్సర్ చేస్తున్న వీసా హోల్డర్ల సంఖ్య, ఉద్యోగ హోదాలు, వీసా గడువు తేదీల సమాచారాన్ని ఆయా సంస్థలు నివేదించాలి అనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేశారు. ఇదంతా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటుగా టెక్సాస్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాల కోసమే చేస్తున్నాము అని. అక్కడే ఉన్నటువంటి పబ్లిక్ ట్యాక్స్ పేయర్లు ఎవరైతే ఉన్నారో వారు పే చేస్తున్నటువంటి ట్యాక్స్ అంతా కూడా అమెరికాకే చెందాలి, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే చెందాలి, బయటి వ్యక్తులకు అది అందకూడదు. అందువల్ల H1B వీసాలని మేము రద్దు చేస్తున్నాము. మే 31, 2027 వరకు H1B వీసాలకి సంబంధించి ఈ కఠినమైనటువంటి నిర్ణయం అమల్లో ఉండబోతోంది. పన్ను చెల్లింపుదారులతో ముడిపడినటువంటి ఉద్యోగాలు మొదటగా టెక్సాస్ ప్రజలకే దక్కేలా రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని, కొంతమంది అమెరికన్ కార్మికులను తొలగించి మరీ తక్కువ వేతనాల కోసం H1B వీసాలను బయటి వాళ్ళకి ఇస్తున్నారు. అందువల్ల ఫ్రాడ్ కూడా జరుగుతుంది, అక్కడ చీటింగ్ అనేది కూడా జరుగుతుంది అనేటువంటి నిర్ణయానికి గవర్నర్ గ్రెగ్ అబాట్ వచ్చారు. అందువల్లే ఇప్పుడు H1B వీసాదారులకు సంబంధించి ప్రత్యేక నైపుణ్యం లేని ఉద్యోగాలను H1B వీసాలు వాడుతున్నారని, ప్రత్యేకంగా ఎక్కువగా నైపుణ్యం లేదు, జనరల్గా రెగ్యులర్గా ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నవారికి కూడా H1B వీసాలు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పౌరులకి, అమెరికన్ పౌరులకి అది పెద్ద దెబ్బ పడుతోంది, ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ప్రత్యేక నైపుణ్యం లేకుండా జరుగుతున్నటువంటి వీటి మీద కూడా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రత్యేక నైపుణ్యం లేని ఉద్యోగాల కోసం H1B వీసాలు వాడుతున్నారు అని ఇప్పటికే ఫ్లోరిడా గవర్నర్ రాస్ డిపాంటిస్ కూడా చెప్పారు. దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ జరగాలి అనేది కూడా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ టెక్సాస్ తర్వాత ఫ్లోరిడా కూడా ఉండబోతోంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. H1B వీసా హోల్డర్లు కాలిఫోర్నియా తర్వాత టెక్సాస్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అందులోనూ టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 1,200 మంది పనిచేస్తున్నారు. అమెరికాలో H1B వీసా కార్యక్రమం 1990లో మొదలైంది. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్లో అంత నైపుణ్యం
నైపుణ్యం లేదు కాబట్టి బయట నుంచి తెచ్చుకొని వాళ్ళకి H1B వీసా ఇచ్చి స్పాన్సర్ చేసి తీసుకురావాలి అనేది. ఫస్ట్ వాళ్ళని చెక్ పెట్టడానికే అక్కడ వీసా ప్రాసెసింగ్ ఫీజుని పెంచారు. ఆ తర్వాత సోషల్ మీడియా వెట్టింగ్ అనేది డిసెంబర్లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్లాట్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. అవి మ్యాక్సిమం ఈ 2026 మార్చ్ ఏప్రిల్లో ప్రారంభం అవుతాయని మొదట అనుకున్నారు. ఆ తర్వాత అది అక్టోబర్ దాకా పొడిగించారు. ఇప్పుడు అది 2027 వరకు కూడా ఎక్స్టెన్షన్ అవుతోంది. కాబట్టి విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇక దీంతో పాటుగా 2027 వరకు అంతర్జాతీయంగా మార్చడం వల్ల, ఎక్స్టెన్షన్ అనేది చేయడం వల్ల వీసా బ్యాక్లాగ్స్ అనేది విపరీతంగా ఏర్పడుతున్నాయి. అక్కడ నిపుణుల కొరత అనేది కూడా కనిపించబోతోంది. ఎట్ ద సేమ్ టైం వీసా స్టాంపింగ్ కోసం భారతదేశానికి వచ్చినటువంటి వేలాది మంది నిపుణుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడుకున్నటువంటి టెక్సాస్ నుంచే కాకుండా ఇప్పటికీ ఎక్స్టెన్షన్స్ లభించినటువంటి నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు వీసా స్టాంపింగ్ కోసం భారతదేశానికి వచ్చినట్టయితే ఇక్కడే చిక్కుబడిపోయే ప్రమాదం ఉంది అని, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి జాబ్ ఎక్స్టెన్షన్ లభించట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఇళ్లకు కూడా అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఒప్పుకోవట్లేదు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో అమెరికా కాన్సులేట్లలో భారీగా బ్యాక్లాగ్స్ అనేవి ఉన్నాయి అనేటువంటి మాటతో పాటుగా 2027 వరకు దీన్ని పొడిగించారు అనేటువంటిది అంతర్జాతీయ మీడియాలో కూడా విపరీతంగా ఈ మధ్య కాలంలో సర్క్యులేట్ అవుతోంది. అందులోనూ వీసా స్టాంపింగ్ కోసం భారతదేశానికి వెళ్ళొద్దు అనేటువంటి మాట ఇమ్మిగ్రేషన్ నిపుణులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. 2025 డిసెంబర్లో జరగాల్సినవన్నీ 26లో అవుతాయి, లేకపోతే ఇప్పుడు అది 27కి ఎక్స్టెన్షన్ అయింది. కాబట్టి తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. జనవరి ఫిబ్రవరిలో అపాయింట్మెంట్ల కోసం చూసుకున్న వారికి ఏడాది తర్వాతే కేటాయిస్తూ ఈమెయిల్స్ కూడా వచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది వృత్తి నిపుణులు ఇక్కడ ఎక్స్టెన్షన్ కోసం వచ్చిన వాళ్ళు, స్టాంపింగ్ కోసం వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతర పనుల మీద వచ్చిన వాళ్ళు ఇక్కడే భారతదేశంలోనే చిక్కుబడిపోయారు. భార్య పిల్లని వదిలి మరీ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఇబ్బందికరంగా ఉంది, కష్టతరంగా ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇందులోనూ H1B వీసాకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్లకు సంబంధించి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. గత 50 రోజుల్లో భారత్లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా తమ దృష్టికి రాలేదు అనేది ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి స్లాట్ దొరకడం అనేది, అపాయింట్మెంట్ అనేది, ఇంటర్వ్యూ ప్రాసెసింగ్ కోసం అనేది బుక్ చేసుకోవడం చాలా కష్టతరంగా మారింది అనేది. దీంతో పాటుగా వీసా జారీని ఇంకా ఆలస్యం అవ్వడానికి బోల్డ్ అని రీజన్స్ కనిపిస్తున్నాయి. వీసా దరఖాస్తులని చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటను కూడా ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇమిగ్రేషన్ లాయర్లు చెప్తున్న దాని ప్రకారం ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్లో రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్స్ కూడా అందుబాటులో లేవు. కాబట్టి అధికారులు అపాయింట్మెంట్లని వచ్చే ఏడాదికి పోస్ట్పోన్ చేశారు అనేది వినిపిస్తోంది. దీంతో పాటుగా టెక్సాస్కి సంబంధించి వినిపిస్తున్నటువంటి ఇంకొక డిమాండ్, ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఫ్రాడ్స్ అనేవి H1B వీసాలకి సంబంధించి ఉన్నాయో 2 కంపెనీల్లో అది ప్రధానంగా జరిగాయి అనేది వాదన వినిపిస్తోంది. కాబట్టి ఇక్కడ అప్పుడు అమెరికాలో టెక్సాస్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగాతో పాటుగా మోడరేట్ రిపబ్లికన్స్ మధ్యలో ఈ పాలసీలకి సంబంధించి కూడా విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. అందులో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ చెప్తున్న దాన్ని బట్టి అయితే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది తీవ్రంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనే మాటని, సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ అనేవి జరుగుతున్నాయి. సిఐడిస్కి సంబంధించి 3 నార్త్ టెక్సాస్కి సంబంధించినటువంటి కంపెనీలో అవకతవకలు జరిగాయి అనేటువంటి వాదన ఉంది. అందులోనూ కూడా ది బిజినెస్ విచ్ ఆర్ రన్ బై ఇండియన్స్ అకార్డింగ్ టు లోకల్ మీడియా రిపోర్ట్స్ అవన్నీ కూడా ఒక బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాయి. లేని కంపెనీలను సృష్టించి H1B వీసాలని ఇప్పించి అక్కడికి తెప్పించుకున్నారు అనేటువంటి మాటని ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇప్పుడు టెక్సాస్లో మొదలైనటువంటి ఈ తరహా పోస్ట్పోన్మెంట్ అనేది, H1B వీసాల రద్దు అనేది మెల్లిమెల్లిగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. సో టెక్సాస్ తర్వాత ఫ్లోరిడా తర్వాత కాలిఫోర్నియాలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఇలాంటి ప్రోబ్ ఏమైనా జరుగుతుందా, ఇన్వెస్టిగేషన్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనే డిమాండ్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి
H1B వీసా హోల్డర్లు తిరిగి భారతదేశానికి రావడానికో లేకుంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వస్తే ఇక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉంది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సో ముందనుకున్నట్టుగా ఆల్ ఈజ్ నాట్ వెల్, అంత ఈజీగా అంత తొందరగా H1B వీసాలు ఇప్పుడు దొరికేటువంటి పరిస్థితి అయితే లేదు. యాక్చువల్గా 6 నెలలు పోస్ట్పోన్ అవుతుంది, లేకపోతే 1 year పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నారు. బట్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years పోస్ట్పోన్ అవుతోంది. కాబట్టి జాగ్రత్త పడాలి అనేది ఇమ్మిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాటలు, సూచనలు.